సార్ నాకు ఒక చిన్న డౌట్ మీ స్పీచ్ మొదలెట్టే ముందు. ప్రతి ఒక్కళ్ళు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. మీరేంటి సార్ ఇంగ్లీష్లో హిందీలో అలా వచ్చి ఇంటికి వచ్చి ఫైనల్గా మా తిరుపతి వాళ్ళందరినీ కూడా నిద్ర లేపారు. బాగుంది సార్, వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూవీ. అదే ఆలోచిస్తున్నా అప్పటి నుంచి. వీళ్ళు సమాంత సమాంత అని రెచ్చగొట్టి నన్ను పిలిపించారు పాపం. ఇంకొక స్పీచ్ వెయిట్ చేయాలి మీరు. ఒక 2-3 years ago శామ్ టోల్డ్ మీ నాకు ఇంకా చాలు, ఐ డోంట్ వాంట్ టు డూ మూవీస్ అనేసి, ఇంకా చాలు అయిపోయింది, ఇంకా నేను ఆపేద్దాం అనుకుంటున్నాను అని. అండ్ I was watching her act in our series and I realized the potential that this woman had and I said ఒక్క సినిమా చేద్దాం తెలుగులో, అట్లీస్ట్ ఒక్కటి చేస్తాం, let me do it అంటే లేదు నాకు ఇంకా చాలు అని. It started there. So I was thinking ఎలాంటి మూవీ చేస్తే I can capture the skill set of this wonderful actress and I'm talking like a filmmaker. సో ఐ వాజ్ థింకింగ్ ఎలా చేస్తే అని ఒక తెలుగుతనంతో నాకు తెలిసిన తెలుగు సినిమాలు చూశాను, ఆ జాన్రాస్ చూశాను. ఈ ఫ్యామిలీ జాన్రా అని ఎప్పటి నుంచో నడుస్తోంది, దీన్ని ఎలా సబ్వర్ట్ చేసి అదే ఆనందంతో అదే థాలీలో వేరే కూరలు ఎలా పెట్టాలి అని చూసి స్టార్ట్ చేసిన సినిమా ఇది. సో దీనిలో షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిఫిక్ comedic actors I know of. Because comedy timing is very tough and to bring humor with female characters not many have attempted. So వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఉంది కదా సినిమాలో, that really shined through. That was my favorite part more than the action. యాక్షన్ ఇప్పుడు శామ్కి చాలా ఈజీ, గన్ ఇచ్చినా కత్తి ఇచ్చినా చేసేస్తుంది, స్టంట్ డబుల్ వద్దంటుంది. సో I was really happy that తెలుగులో ఎప్పుడో చేద్దామని వచ్చాను ఒక many years ago. ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్కి వచ్చాం నేను డీకే చేద్దామని, కానీ కుదరలేదు, చాలా చాలా రెస్ట్రిక్షన్స్, చాలా చాలా అడ్డాలు. సో హిందీకి వెళ్ళాము, హిందీకి వెళ్ళి అక్కడ చేస్తూ వచ్చి ఫైనలీ ఐ గాట్ టు మేక్ ఎ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐ మిస్ డీకే బట్ ఫైనలీ ఐ గాట్ టు మేక్ ఇట్. అండ్ ఒక తెలుగు సినిమా చేస్తే ద రిసెప్షన్, ద లవ్, ద ఎగ్జైట్మెంట్ ఇంత ఉంటుందని ఊహించుకోలేదు. సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్సెస్కి వెళ్ళాం మేమందరం. వెళ్ళి ప్రతిదీ చూస్తుంటే ఆ విసిల్స్, ఆ హూట్స్, ఆ ప్రేమ, ఆ ఆప్యాయం, ఆదరణ వాస్ రియలీ రియలీ హార్ట్ఫుల్ టు సీ. సో హ్యావింగ్ సీన్ దిస్, మీరందరికీ బాగా నచ్చిందా మా ఇంటి బంగారం? సో అక్కడ కూర్చొని ఉంటే ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చింది. అందరూ భాషలు వింటూ ఉంటే ఇంత మంచి స్పీచ్లు ఇచ్చారు, నాకేం పెద్ద రాదే అని ఆలోచించా. కానీ ఒక పాయింట్ చెప్పగలుగుతా, మీకు అందరికీ నచ్చిందంటే ఇంకొక పార్ట్ 2 చేయొచ్చా అని ఆలోచిస్తున్నాను. సో ఐడియా ఆల్రెడీ వచ్చేసింది. వసంత్కి ఈరోజు కాల్ చేసి చెప్తాను. ధర్మేంద్ర రెడీగా ఉన్నాడు సేమ్ టీంతో. ఒక్క 2 yearsలో వద్దామా వెనక్కి? లెట్స్ కమ్ ఆన్. యా, సో యా, that's I'm inspired to do another part, first time to do like a sequel to this film, and it's going to be double this fun, double this excitement. I'll come back and tell you all about it. For now, just want to thank my wonderful cast and crew, my production crew. We're a very small unit. The biggest part of this journey is the pride I feel for making this journey all by ourselves. No help from anyone. Thank you very much. But the idea is that these people remain throughout. వీళ్ళందరికీ నా సినిమా లాగా వచ్చి హెల్ప్ చేశారు, ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళకి పని కాని పనిలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి పని పూర్తి చేశారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ రియలీ హార్టనింగ్ టు సీ దిస్ లిటిల్ crew come together and get this big success. Thank you so much for the audience. Your love has been tremendous and great, and I think mine is the shortest speech. Let's welcome your favorite on the stage. Thank you. రాజ్ గారు మొన్న హైదరాబాద్ సక్సెస్ మీట్లో సమాంత గారు మిమ్మల్ని బాబు అని పిలుస్తానని చెప్పేశారు. మరి ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా, శామ్ని మీరేమని పిలుస్తారు, మా బంగారాన్ని మీరేమని పిలుస్తారు?
బంగారం రామ్మ. ఇంతకంటే ముద్దుగా ఎవరైనా పిలుస్తారా? ఆకాశ